హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 6లోని కంటెంట్కు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల్ని ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. 1/3, 1/9, 1/27, సో ఆన్ అయిన గుణశ్రేణిలో ఎన్నో పదము 1/6561 అవుతుంది. 1/6561ని 1/3/8గా రాయొచ్చు. అంటే ఇక్కడ 1/3/1, 1/3², 1/3³ అలాగే 1/3/8 అనేది 6561 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత ప్లేస్లో 8వ పదం ఉంది, 8 ఉంది కాబట్టి 8 అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పెట్టెలో 4 పనిచేయనివి 6 పనిచేసే బల్బులు ఉన్నాయి. దీని నుంచి తీసిన బల్బును తిరిగి భర్తీ చేయని రీతిలో 2 బల్బులను తీశారు. తీసిన 2 బల్బులు పనిచేసే బల్బులు అయ్యే సంభావ్యత ఎంత అన్నారు. ఇప్పుడు మొత్తం పనిచేసే బల్బులు 6 ఉన్నాయి, పనిచేయని బల్బులు 4 ఉన్నాయి. అయితే తీసిన బల్బుని పక్కన పడేస్తారు, మళ్ళీ అందులో కలపరు అనమాట. ఫస్ట్ బల్బు తీయడానికి సంభావ్యతగానే మనం చూసినట్లయితే P1 వచ్చేసి ఇక్కడ పనిచేసే బల్బులు ఎన్ని ఉన్నాయి, మొట్టమొదట 6 ఉన్నాయి. మొత్తం బల్బులు 4 + 6 10. సో 2 3s 2 5s, P1 అనేది 3/5 అవుతుంది. అలాగే P2 వచ్చేసి ఏమవుతుంది, ఇప్పుడు మొత్తం 10లోంచి ఒక బల్బు తీసేశారు. ఇక్కడ పనిచేసే బల్బు అవడానికి సంభావ్యత అన్నారు కాబట్టి ఒక బల్బు తీసేసాం, ఇంకా 5 ఉంటాయి పనిచేసే బల్బులు. కాబట్టి 5/ మొత్తం బల్బులు ఇప్పుడు ఒకటి తీసేసాం కాబట్టి 9 అనమాట. సో P1 3/5 వచ్చింది, P2 5/9 వచ్చింది. సో P1 × P2 వచ్చేసి ఏమవుతుంది, 3/5 × 5/9. 5కి 5 క్యాన్సిల్ అయితే 3 1s 3 3s. సో 1/3 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2x + y ≥ 8, x + 2y ≥ 10, x, y ≥ 0లను అనుసరించి లక్ష్య ప్రమేయము f = 50x + 70y యొక్క కనిష్ట విలువ ఎంత? చూడు, ఇచ్చినటువంటివి 2x + y ≥ 8, x + 2y ≥ 10 ఇచ్చారు కాబట్టి దీనికి 2 బిందువులు మనం తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇది x, ఇది y అనుకోండి. సో xను మనం 0గా తీసుకుంటే y అనేది 8 అవుతుంది. సో అలాగే y వాల్యూ 4 తీసుకున్నట్లయితే x అనేది 2 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా 2 బిందువులు తీసుకుందాం మన ఇష్టం వచ్చినవి, ఒకటి x ఒకటి y. x 0 అయితే y అనేది 5 అవుతుంది, y 0 అయితే x అనేది 10 అవుతుంది. సో ఇక్కడ a అనేది 0,8, b వచ్చేసి 2,4, అలాగే c వచ్చేసి 0,5, d వచ్చేసి 10,0. ఇక్కడ ఇచ్చినటువంటి లక్ష్య ప్రమేయము f = 50x + 70y అని చెప్పి ఇచ్చారు. సో ఫస్ట్ మనం 0,8 సబ్స్టిట్యూట్ చేద్దాం, a వద్ద చూద్దాం. a వద్ద ఏమైందంటే f = 50 × 0 + 70 × 8, ఇది వచ్చేసి 560 వస్తుంది, 0 అయిపోయింది కాబట్టి. సో b వద్ద చూద్దాం, f = 50 × 2 + 70 × 4. సో 52s 100, 74s 280, మొత్తం వచ్చేసి 380 అవుతుంది. ఇక c వద్ద చూద్దాం, f = 50 × 0 + 70 × 5. సో ఇది 0 అయిపోయింది, ఇది 350 వస్తుంది. సో ఈసారి d వద్ద చూద్దాం, d వద్ద 10,0, 50 × 10 + 70 × 0, 50 10s వచ్చేసి 500. ఇందులో మనకు కనిష్టము అని చెప్పి అడిగారు, కనిష్ట విలువ ఇందులో 350 కాబట్టి ఇది ఎప్పుడు 350 అయింది, 0,5 వద్ద. సో కనిష్ట విలువ 350 అవుతుంది.
చూడండి 350 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక చతుర్భుజంలోని కోణాలు 2:3:4:6 నిష్పత్తిలో ఉన్నాయి. అయినా ఒక్కొక్క కోణం విలువ అన్నారు. ఈ కోణాలు మొత్తం కనుక్కుంటే 2, 3, 5, 5, 4, 9, 6, 15. 360/15 అంటే 24 డిగ్రీలు వస్తుంది. సో 2 × 24 48, అలాగే 3 × 24 72, 4 × 24 96, 6 × 24 144. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏబి వ్యాసంగా గల వృత్తం యొక్క కేంద్రము 2, వృత్తం పైన ఉన్న ఒక బిందువు 1, 4 అయినా ఏ బిందువు యొక్క నిరూపకాలు కనుగొనండి. చూడండి, ఇది వృత్తానికి వ్యాసము, బి బిందువు నిరూపకాలు ఇచ్చారు, ఏ తెలియదు, కేంద్రం ఇచ్చారు. సో ఇది మధ్య బిందువు అవుతుంది, వ్యాసం యొక్క మధ్య బిందువు కేంద్రం అవుతుంది. సో x+1/2 = 2 అవుతుంది. సో x+1 = 4, x = 4 - 1 అంటే 3 వస్తుంది. అలాగే y+4/2 = -3 అవుతుంది. సో y+4 = -6, y = -6 - 4 అంటే -10. సో ఏ బిందువు నిరూపకాలు 3, -10 అవుతాయి. ఏ బిందు నిరూపకాలు 3, -10 అవుతాయి. 3, -10 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 రైళ్లు ఒక స్టేషన్ నుంచి ఒకే సమయంలో ఒకటి పడమరకు ఒకటి ఉత్తరం వైపుకు బయలుదేరును. మొదటి రైలు రెండవ రైలు కన్నా 5 km/గంట ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. అవి బయలుదేరిన 2 గంటల తర్వాత ఒకదానికొకటి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక్కొక్క రైలు సగటు వేగం ఎంత? ఈ ప్రాబ్లంలో మొదటి రైలు వేగము x km/h అనుకుందాం. అయితే రెండవ రైలు వేగం ఏమవుతుందంటే x+5 అవుతుంది. అయితే ఇవి 2 గంటలు ప్రయాణించినాయి కాబట్టి మొదటి రైలు ప్రయాణించిన దూరము వెస్ట్ సైడ్ 2x కిలోమీటర్స్, ఇది వచ్చేసి 2 × x+5 అంటే 2x + 10 అవుతుంది. అలాగే ఈ రెండింటి మధ్య దూరం 2 గంటల తర్వాత 50 కిలోమీటర్లు ఉంది. ఇది ఒక లంబకోణ త్రిభుజంలా ఉంది కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే 50e² = 2x² + 2x + 10² అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 2500 = 4x² + 4x² + 2 పదులు 20, 22 40x అనమాట, ప్లస్ 10 పదులు 100. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4x² + 4x² 8x² + 40x మైనస్ 2400 = 0. ఇందులో 8 కానీ మనం కామన్ చేసినట్లయితే x² + 5x మైనస్ 300 = 0. సో ఈ x² + 5x మైనస్ 300ని మనం ఫ్యాక్టర్స్గా 8 అటు వెళ్తే 0 అయిపోయింది. దీన్ని ఫ్యాక్టర్స్గా రాసినట్లయితే ఎలా రాస్తామంటే x² + 20x మైనస్ 15x మైనస్ 300 = 0. x కామన్ చేస్తే x + 20 మైనస్ 15 కామన్ చేస్తే x + 20 = 0. సో x + 20 × x - 15 = 0. సో x = -20, x = 15. ఇక్కడ నెగిటివ్ అనేది ఉండదు కాబట్టి రైలు వేగం అనేది రుణాత్మకం కాదు కాబట్టి ఇక్కడ రైలు వేగం, మొదటి రైలు వేగము 15 km/h అవుతుంది. రెండవ రైలు వేగము x+5 కాబట్టి రెండవ రైలు వేగం x+5 కాబట్టి 15 + 5 20 km/h అవుతుంది. మొదటి రైలు వేగము 15 km/h, రెండవ రైలు వేగము 20 km/h. ఇక్కడ 15, 20 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక అంకశ్రేణిలో మొదటి పదం 10 మరియు మొదటి 14 పదాల మొత్తము 1050 అయినా 20వ పదం కనుగొనము. చూడండి, ఇక్కడ మొదటి పదం 10 ఇచ్చారు, మొదటి 14 పదాల మొత్తం 1050 అన్నారు కాబట్టి n అనేది 14 అవుతుంది. సో SNకి ఫార్ములా ఏంటంటే n/2 × 2a + n - 1 × d అవుతుంది. సో ఇది వచ్చేసి 1050 అవుతుంది. n అనేది 14 కాబట్టి 14/2 × 2 × 10 ప్లస్ n - 1. n - 1 అంటే 14 - 1 × d = 1050. 2 1 2 7. సో
చూడండి 7 ఇంటూ 2 ఇంటూ 10 20 ప్లస్ 13D ఈక్వల్ టు 1050. 7 ones 7 ones 7 5s 7 zeros. So 13D equal to 150 minus 20. So 13D equal to 130. D అనేది 130 by 13 అంటే 10 వస్తుంది. D అనేది 10 వచ్చింది. అయితే మనకి ఇక్కడ 20వ పదం అడిగారు. 20వ పదం కాబట్టి T20 అంటే A ప్లస్ 19D అవుతుంది. A అనేది ఇక్కడ 10 ప్లస్ 19 ఇంటూ 10. సో 10 ప్లస్ 190 అంటే మొత్తం 200 వస్తుంది. సో 200 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ 4,0 మరియు బి 8,0 బిందువుల మధ్య దూరం ఎంత? చూడండి ఇక్కడ మధ్య దూరానికి ఫార్ములా √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. చూడండి √8 - 4 హోల్ స్క్వేర్. 8 - 4 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 4 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక కోణం కొలత 62 డిగ్రీలైనా దాని పూరక కోణం విలువ ఎంత అన్నారు. పూరక కోణం అన్నారు కాబట్టి 90 డిగ్రీలు అంటే 90 degrees - 62 చేస్తాం. 90 - 62 అంటే 28 degrees వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3 × n-4 ప్లస్ 2 × 4n-5 ఈక్వల్ టు 5 × n+2 ప్లస్ 16 యొక్క విలువ ఎంత? చూడండి ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే 3n - 12 ప్లస్ 2తో మల్టిప్లై చేస్తే 2 × 4 8n -2 5 10 5n ప్లస్ 5 2 10 ప్లస్ 16 అవుతుంది. 3 + 8 11 11n minus 22 equal to 5n plus 26. That implies 11n minus 5n equal to 26 plus 22. 6n equal to 48. n equal to 48 by 6 అంటే 8 వస్తుంది. సో n వాల్యూ 8. ఇక్కడ 8 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, log ఆఫ్ 128/625 విస్తరించగా వచ్చు విలువ ఎంత? చూడండి ఇక్కడ log x/y ఫార్ములాలో ఉంది కాబట్టి log x/y అంటే log x మైనస్ log y అవుతుంది. అంటే log 128 మైనస్ log 625 అవుతుంది. log 128ని 2^7గా రాస్తాం. చూడండి log 5/4 625 కాబట్టి చూడండి ఇదేమవుతుంది 7 log 2 మైనస్ 4 log 5 అవుతుంది. 7 log 2 మైనస్ 4 log 5. 7 log 2 మైనస్ 4 log 5 ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాము ఆక్వేరియం నుండి ఒక చేపను కొన్నాడు. ఆక్వేరియంలో 5 మగ చేపలు 8 ఆడ చేపలు ఉండినప్పుడు వ్యాపారి యాదృచ్ఛికంగా ఒక చేపను తీసి ఇచ్చి ఉంటే ఆ చేప మగ చేప అనడానికి సంభావ్యత ఎంత? ఇక్కడ మనం గమనిస్తే అక్వేరియంలో 5 మగ చేపలు ఉన్నాయి, 8 ఆడ చేపలు ఉన్నాయి. ఇక్కడ ఏమన్నారు? మగ చేప అవ్వడానికి సంభావ్యత అన్నాడు కాబట్టి 5 మొత్తం ఎన్ని? 5 + 8 13. కాబట్టి 5/13 అనేది సరైన సమాధానం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఓ అనేది వృత్త కేంద్రమట. ఓ అనేది వృత్త కేంద్రమట. పీక్యూ అనేది ఒక వ్యాసమట. పీక్యూ అనేది ఒక వ్యాసమట. అయితే యాంగిల్ పిఆర్క్యూ అన్నాడు. అప్పుడు ఇది అర్ధవృత్తం అవుతుంది కాబట్టి అర్ధవృత్తంలోని కోణం లంబకోణం కాబట్టి యాంగిల్ పిఆర్క్యూ అనేది 90 degrees అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 6, -6 3, -7 మరియు 3, 3 శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యము కనుగొనుము. చూడండి ఇక్కడ ఇది త్రిభుజ వైశాల్యం అడిగారు కాబట్టి డెల్టా ఈక్వల్ టు ½ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 6 - 6 3 - 7 3 3 అలాగే మొదటి నిరూపకాలు రాసేసుకోండి. సో ½ ఇంటూ ఏమవుతుందంటే 6 × -7 -42 ప్లస్ 6 3s 18 ప్లస్ 3 3s ఏమవుతుంది 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 3s 21 మైనస్ 3 6s ఎంత 18
మైనస్ 3 6s 18 అవుతుంది. సో హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్, చూడండి నెగిటివ్ టర్మ్స్ -40 ఇక్కడ +18 -18 క్యాన్సిల్ చేయండి. -42 -18 -60 అవుతుంది. 9 + 21 30 అవుతుంది. సో హాఫ్ ఇంటూ 30, సో 2 1s 2 15s, సో 15 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. సో చూడండి 15 చదరపు యూనిట్లు అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 9 వేర్వేరు రాసులు గల మధ్యగతం 20, అందుగల 4 మిక్కిలి పెద్ద సంఖ్యలకు ప్రతి రాశికి 2 కలపగా వచ్చు కొత్త రాసుల మధ్యగతం అన్నాడు. ఇప్పుడు 9 రాసులు ఉన్నాయి. 9 రాసుల్లో మధ్యగతం ఏమైంది? 5వ రాశి అవుతుంది. కానీ 6 7 8 9ని మనం 2 కలిపినా ఎంత కలిపినా ఈ మధ్యలో ఉన్న విలువ మారదు కదా. మధ్యగతం 5వ పదమే అయ్యిద్ది. కాబట్టి మధ్యగతంలో మార్పు ఉండదు. మొదటి 4ని కానీ చివరి 4ని కానీ కలిపినప్పుడు మొత్తం 9 ఉన్నప్పుడు మధ్యగతం మారదు. కాబట్టి మధ్యగతము 20 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 6.3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గోళము ఘనపరిమాణం కనుగొనండి. చూడండి ఇక్కడ 4/3 πr³ అనేటువంటి ఫార్ములా మనం వేయాలి. 4/3 πr³, 4/3 ఇంటూ π అంటే 22/7, r అంటే 6.3 ఇంటూ 6.3 ఇంటూ 6.3 క్యూబ్ ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 1047.816 క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ log 10 + 2 log 3 - log 2 విలువ ఎంత అన్నాడు. దీన్ని ఎలా రాస్తామంటే log 10 ఇంటూ ఈ 2 ఇటు వస్తే స్క్వేర్ అయ్యిద్ది, 3 స్క్వేర్ అంటే 9, మైనస్ ఉంది కాబట్టి బై 2 అవుతుంది. 2 1s 2 5s, log 45 వస్తుంది. ఇక్కడ వాల్యూ ఇది 45 కాదమ్మా, log 45. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ రోస్టర్ రూపం నుండి సమితి నిర్మాణ రూపానికి జతపరచండి. 1, 2, 3, 6, 1, 2, 3, 6 ఇవన్నీ కూడా 6చే భాగించబడేటువంటి సంఖ్యలు కాబట్టి దీనికి సరైన సమాధానం సి అవుతుంది. నెక్స్ట్ 2, 3, 2, 3 అనేది ఇక్కడ 2, 3 అనేవి ప్రధాన సంఖ్యలు అవుతాయి మరియు 6ని భాగిస్తాయి కాబట్టి ఇది ఏ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ MATHEICS ఇది మ్యాథమెటిక్స్ అనేటువంటి పదంలోని ఒక అక్షరాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది సరైన సమాధానం అవుతుంది, డి అనేది. నెక్స్ట్ 1, 3, 5, 7, 9 ఇవన్నీ కూడా 10 కంటే తక్కువైన బేసి సహజ సంఖ్యలు కాబట్టి బి అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ λi - 3j + 5k, 2λi - λj - k సదిశలు పరస్పరం లంబ సదిశలు అయితే లాంబ్డాను కనుక్కోండి. ఇవి పరస్పరం లంబ సదిశలు అయితే లాంబ్డా విలువ కనుక్కోమన్నారు. సో అప్పుడు అట్లా అర్థము 0 అవుతుంది. సో లాంబ్డా ఇంటూ 2λ స్క్వేర్, అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ లాంబ్డా 3λ, అలాగే ప్లస్ ఇంటూ మైనస్ 5 1s 5 = 0. సో ఇక్కడ 2λ² + 3λ - 5 = 0. దీన్ని మనం ఫ్యాక్టర్స్గా రాద్దాం. 2 ఇంటూ -5 -10 అవుతుంది. సో 2 ఇంటూ -5 -10 అవుతుంది. కానీ ఇక్కడ 3 రావాలి. సో చూడండి దాన్ని -2 ఇంటూ 5 = -10గా రాస్తే సరిపోతుంది. -2 + 5 అనేది 3 కాబట్టి. సో 2λ² - 2λ + 5λ - 5 = 0. సో 2λ కామన్ చేస్తే λ -1 + 5 కామన్ చేస్తే λ -1 = 0. సో λ -1 ఇంటూ 2λ + 5 = 0. సో λ -1 = 0 ఆర్ 2λ + 5 = 0. సో λ = 1, λ = -5/2. సో λ వాల్యూ 1 అయినా అయి ఉండొచ్చు, -5/2 అయినా అయి ఉండొచ్చు. చూడండి ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే -5/2 లేదా 1 అనమాట. ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 బహుపది యొక్క శూన్య విలువలు అన్నాడు. సో ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు -2, ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు -3. కాబట్టి శూన్య విలువలు ఏమవుతాయి అంటే -2 మరియు -3. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.